నేను మీ మిత్ర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. మరి ఆ సందర్భంగా కూటమి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరస్తులకి నేరగాడి అండ. ఒకప్పుడు నేరస్తులను కలవాలి అంటే రాజకీయ నాయకులు భయపడేవారు. ఇప్పుడు నిస్సిగ్గుగా కలవడమే కాదు, వారి దన్నుతో రాజకీయం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర విమర్శలు చేశారు. నేను బాబు గారిని ఒక్కటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై నాయకులపై అనేక కేసులు పెట్టారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా నేరుగా వచ్చి వారిని పరామర్శించలేదు. మొన్నటికి మొన్న పల్నాడులో వైసీపీ కార్యకర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేరుగా వారిని పరామర్శించలేదు. తెనాలిలో ఒక కానిస్టేబుల్పై 3 యువకులు దాడి చేశారని పోలీసులు ఆ 3 యువకులను పట్టుకొని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఆ యువకులను ఘోరంగా కొట్టడమే కాదు, హింసించడం చేశారు. అంతేకాదు, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ కొడుతుంటే మరొక పోలీస్ ఆఫీసర్ ఆ నిందితులపై నిలబడి కర్కశంగా తొక్కుతూ ఆ యొక్క యువకులను తొక్కిపట్టి ఉంచినప్పుడు మరొక పోలీస్ ఆఫీసర్ ఘోరంగా కొట్టడం జరిగింది. భారత రాజ్యాంగం పోలీసులకు కానీ మరెవరికి కానీ నడి రోడ్డుపై కొట్టేటటువంటి హక్కును కానీ హింసించేటటువంటి హక్కులను కానీ కల్పించలేదు. కూటమి పాలన చూస్తుంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా నడి రోడ్డుపై మరి యువకులను ఒక కానిస్టేబుల్పై దాడి చేశారనేటటువంటి నేరంపై మీరొక్కటి గమనించాలి, ఇంకా కూడా వారు నేరస్తులు కాదు. ఎందుకంటే న్యాయస్థానంలో నేరం రుజువు కాబడినప్పుడు మాత్రమే వారు నేరస్తులు, రుజువు కానంత వరకు వారు నిందితులు మాత్రమే. అటువంటిది నిందితులుగా ఉన్నటువంటి వారిని పట్టుకొని నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాదు, హింసించారు. అంతేకాకుండా వారిని పోలీసులు కాళ్ళతో తొక్కుతూ మానవ హక్కులను ఉల్లంఘించారు. మరి ఇదైతే భారత రాజ్యాంగం పద్ధతి కాదు. మరి ఇది చూస్తుంటే మీరు చెబుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంగా కనిపిస్తుంది. బాబు గారు, మీకు గుర్తుందా, ఓటుకు నోటు కేసులో మీరు రేవంత్ రెడ్డి గారు నిందితులుగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే జైలుకు వెళ్ళారు ఆ కేసులో. అటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి యొక్క కూతురు పెళ్లి ఉంటే మీరే దగ్గరుండి ఆ పెళ్లిని ఘనంగా నిర్వహించారు. మరి రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మీరు దగ్గరుండి రేవంత్ రెడ్డి గారి యొక్క బిడ్డకు వివాహం చేశారు. మీ సపోర్ట్తో తప్పు చేసి జైలుకు వెళ్ళినా వారు నేరస్తులు కాదు. వారి కుటుంబాన్ని మీరు పరామర్శించవచ్చు. మీకు సంబంధించినటువంటి వారు జైల్లో ఉన్నా కూడా వారి యొక్క కుటుంబాన్ని మీరు పరామర్శిస్తారు. వారి కుటుంబంలో జరిగేటటువంటి శుభకార్యాలను దగ్గరుండి మీరు నిర్వహిస్తారు. మీరు ఒక్కసారి గమనిస్తే రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళింది కూడా భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఓటుకు నోటు కేసులో, దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. అంతేకాదు, తెనాలిలో పోలీసుల వల్ల బాధింపబడ్డ బాధితులకు వైసీపీ పార్టీకి సంబంధం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు రాజ్యాంగాన్ని కించపరుస్తూ రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు కనుక రాజ్యాంగానికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాకు ఉంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేనటువంటి, అసలు వైసీపీ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులకు అండగా నిలవడానికి, భారత రాజ్యాంగానికి అండగా నిలవడానికి, ప్రజల్లో అటువంటి నమ్మకాన్ని కలిగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వచ్చారు. బాబు గారు, చివరిగా నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చింది నేరస్తులను కాదు, నిందితులనే. నేరం న్యాయస్థానంలో రుజువు కాబడిన తరువాత మాత్రమే వారు నేరస్తులు అవుతారు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.